కాంగ్రెస్ పార్టీ యొక్క మైండ్ సెట్ ఏందనేది స్పష్టంగా వాళ్ళెప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మాట ద్వారా బయట పెట్టుకున్నారు అధ్యక్ష. ఏదైనా చెప్తే కూడా అధ్యక్ష అతికినట్టు చెప్పాలి, ప్రజలు నమ్మటట్టు ఉండాలి. ఇంత అబాస్ పాలయ్యేటట్టు డైరెక్ట్ గా ముఖ్యమంత్రిని సభలో పెట్టుకుని ముఖ్యమంత్రి నివాసం గురించి ఇంత అల్పంగా మాట్లాడడం అనేది 150 గదులు ఉంటాయి అధ్యక్ష ముఖ్యమంత్రి నివాసంలో చూపిస్తారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఇది పద్ధతి అయింది అంటే ఎంత అక్కసు ఉందో వాళ్ళ మైండ్ లో వాళ్ళ ఆలోచన విధానంలో ఇది బయట పెడతా ఉంది స్పష్టంగా. ఇంత పేలవంగా మాట్లాడతారా అధ్యక్ష శాసనసభలో ఒక ముఖ్యమంత్రి నివాసం గురించి? అధ్యక్ష డెఫినెట్ గా చెప్పాలి, సందర్భం కావాలి. ఎస్, ఆ నిజాం అంటేనే మనకు లక్షల ఎకరాల భూమి ఇచ్చిపోయింది అధ్యక్ష. మరి ఏం భావదారిద్ర్యమో ఏందో ముఖ్యమంత్రికే ఒక నివాసం భవనం లేనటువంటి దుస్థితి. ఇవాళ ఒక 200-300 కార్ల పార్కింగ్ ఉండేటట్టు ఓ కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టుకున్నా, అధికారుల కాన్ఫరెన్స్ పెట్టుకున్నా, బ్రహ్మాండంగా ఇంకో కాడికి పోకుండా అధికారిక కార్యక్రమాలు నిర్వహించేటట్టు, ప్రజలు వస్తే ప్రజలను కలుసుకోవడానికి ఒక మంచి హాల్తో పాటు ఓ 36-37 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని కట్టాం అధ్యక్ష. అదేంటి అధ్యక్ష? కేసీఆర్ తర్వాత దాని ఎంతమంది ముఖ్యమంత్రులు ఉంటారు అధ్యక్ష? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసం అది, కేసీఆర్ నివాసం కాదు, కేసీఆర్ సొంత భవనం కాదు, అది తెలంగాణ ప్రజల ఆస్తి. అక్కడికి విదేశస్తులు వచ్చినా, పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చినా, ఇంకోళ్ళు వచ్చినా మన రాష్ట్రం యొక్క ప్రొఫైల్ తెలుపుతుంది. దట్ ఇస్ ప్రైడ్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం యొక్క గౌరవాన్ని తెలిపే ప్లేస్. దానిలో 150 రూములు కట్టిన ఉంటాయి అధ్యక్ష. 150 రూములు ఇంత అన్యాయంగా మాట్లాడతారా? ఇంత భావదారిద్ర్యమా?